ఈ ప్రపంచంలో ఒకే రాయితో పర్వతాన్ని చెక్కి పూర్తి ఆలయాన్ని నిర్మించారని చెబితే నమ్మగలరా? ఇటుకలు లేవు, సిమెంటు లేదు, యంత్రాలు లేవు. కాని నిలబడి ఉన్నది ప్రపంచంలోనే అతి పెద్ద ఏకశిలా నిర్మాణం. ఏకశిలా నిర్మాణమంటే వేలరాళ్లు కలిపి కట్టడం కాదు, ఒకే మహారాయిని పైనుంచి కిందికి చెక్కుతూ చెక్కుతూ ఆలయంగా మార్చడం. ఇది కేవలం శిల్పం కాదు, ఇది తపస్సు, ఇది భక్తి, ఇది భారతీయ విజ్ఞానం. మహారాష్ట్రలోని ఎల్లోరాలో శివుడు నివసించే కైలాస పర్వతాన్ని భూమిపై అవతరింపజేసిన ఆలయం ఇదే. పైకప్పు, స్తంభాలు, నంది, గర్భగుడి, ప్రతి అంగుళం ఒకే రాయి. ఇది కిందనుంచి పైకి కాదు, పైనుంచి కిందికి చెక్కారు. సుమారు 4 లక్షల టన్నుల రాయిని ఎలాంటి యంత్రాలు లేకుండా తీసివేశారు. ఆ రాళ్లు ఎక్కడికి పోయాయి? ఇప్పటికీ ఎవరికీ సమాధానం లేదు. రామాయణం, మహాభారతం, శివతాండవం, రావణుడు కైలాసాన్ని ఎత్తే దృశ్యం. రాయిలో భావం ఉంది, రాయిలో జీవం ఉంది. ఈ ఆలయం మనకు చెప్పేది ఒక్కటే: భక్తి ఉంటే, బుద్ధి ఉంటే అసాధ్యమనే మాటే ఉండదు. మన పూర్వీకులు రాయిలో దేవుణ్ణి చూశారు, మనం ఆ దేవుడిలో మన శక్తిని చూడాలి. ఇది కేవలం ఆలయం కాదు, భారతదేశ గర్వకారణం. ఇలాంటి అద్భుతాలు తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.